దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించాక మహిషాసురుడి మెడలో ఆ శివలింగం ఏమయ్యింది? నిజంగా అరుణాచలంలోనే ఉందా? నిజంగానే మోక్ష మార్గంలోకి వెళ్ళొస్తే అలసట పోతుందా? సాక్షాత్తు పార్వతీదేవి శివుడి కోసం ఒంటి కాలుపై తపస్సు చేసిన ప్రదేశం అరుణాచలంలో ఎక్కడ ఉందో మీకు తెలుసా? సాక్షాత్తు దుర్గాదేవి తను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి స్నానమాచరించిన తీర్థం అరుణాచలంలోనే ఉందని మీకు తెలుసా? పంచభూత లింగాలు ఉన్నట్టే పంచభూత నందులు ఈ అరుణాచలంలో ఉన్నాయి అని మీకు తెలుసా? వీటికి సమాధానాలతో పాటు గిరి ప్రదక్షిణ పూర్తి వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. పరమశివుడు ఎంతో ప్రీతి చెందే గిరి ప్రదక్షిణ చూద్దాం రండి. ఈశ్వర సంకల్పం లేనిదే ఎన్ని జన్మలు ఎత్తినా అరుణాచలం గురించి తెలుసుకోలేము. తెలుసుకున్నా శివయ్య ఆజ్ఞ లేనిదే అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేము. అలాంటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయటమే శివయ్య మనకు ఇచ్చిన వరం. అంత గొప్ప గిరి ప్రదక్షిణ పైపైన కాకుండా పూర్తిగా అన్ని శక్తి బిందువులను చూసుకుంటూ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా అర్జున్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియోలో అరుణాచల గిరి ప్రాముఖ్యత, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంత టైం పడుతుంది, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలు, ముఖ్యంగా 44 శక్తి బిందువుల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అరుణాచల గిరి ప్రాముఖ్యత గురించి చూద్దాం. ఈ అరుణాచలంలో ఆ పరమశివుడు 3 రూపాల్లో ఉంటారు. ఒకటి అరుణాచలం దేవాలయంలో అగ్నిలింగంగాను, అరుణాచల పర్వతమే శివుడుగాను, కొండ మీద సూక్ష్మ రూపంలో వటవృక్షం కింద ఉన్న దక్షిణామూర్తిగాను ఉంటారు. అరుణాచల పర్వతమే శివుడై ఉన్నాడు. అలాంటి పర్వతం కృతయుగంలో అగ్ని పర్వతంలా, త్రేతాయుగంలో స్వర్ణ పర్వతంలా, ద్వాపర యుగంలో రాగి పర్వతంలా, కలియుగంలో రాళ్ల పర్వతంలా దర్శనమిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకి రాళ్ల పర్వతంలా కనిపిస్తుంది. అరుణాచల గిరి పర్వతం 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ ఏ రోజైనా చేయవచ్చు. ముఖ్యంగా ప్రతి నెల పౌర్ణమి నాడు ఎక్కువ మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఈ అరుణాచల పర్వతంపై కార్తీక దీపం వెలిగిస్తారు. ఆ రోజు భక్తులు లక్షల్లో వచ్చి గిరి ప్రదక్షిణ ఆచరిస్తారు. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చూద్దాం. గిరి ప్రదక్షిణ నడిచి కానీ కార్, బైక్, ఆటోలో కూడా చేయవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు నడిచి చేస్తారు. ఆరోగ్యాలు బాగోలేని వారు, నడవలేని వారు ఆటోలో కానీ కార్లో కానీ వెళ్తారు. ఆటో వాళ్ళు 700 నుంచి 1000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఆటో వాళ్ళు గిరి ప్రదక్షిణ మార్గంలో మెయిన్గా అష్టలింగాలు, మోక్ష మార్గం మాత్రమే చూపిస్తారు. గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయాలో చూద్దాం. నడిచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం సాయంత్రం 5 తర్వాత కానీ, తెల్లవారుజాము 4 గంటలకు కానీ ప్రారంభించటం మంచిది. సాయంత్రం గిరి ప్రదక్షిణ చేస్తే అరుణాచలేశ్వరుని ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. ప్రదక్షిణదారులో చాలా వరకు ఆలయాలన్నీ మూసి ఉంటారు. కాకపోతే గ్రిల్స్ ఉంటాయండి. గ్రిల్స్ నుండి మీరు స్వామిని దర్శించుకోవచ్చు. ఉదయం అయితే 5 నుండి గిరి ప్రదక్షిణ మార్గంలో ఉండే ఆలయాలు అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసే రోడ్ అంతా కూడా తార్ రోడ్ ఉంటుంది. పక్కనే ఫుట్పాత్ కూడా ఉంటుంది. కానీ తమిళనాడు ఎండలకి ఉదయం 10 గంటలలోపు పూర్తి చేసుకోవటం మంచిది. లేదంటే ఆ ఎండకి అడుగు కూడా వేయలేము. మేము ఉదయం 5 గంటలకు ప్రారంభించామండి. పూర్తి చేయడానికి మధ్యాహ్నం 11 గంటలు అయింది. లాస్ట్ 2 కిలోమీటర్లు నడవడం అయితే అస్సలు నా వల్ల కాలేదు. అప్పటికప్పుడు సాక్స్ కొని వేసుకున్నాను. నా సజెషన్ అయితే చెప్పులు లేకుండా నడవలేని వాళ్ళు మొదటే సాక్స్ వేసుకుని నడవడం ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే నడిచే మార్గం మొత్తం తార్ రోడ్ కాబట్టి చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. గిరి ప్రదక్షిణ ఎంత టైం పడుతుందో చూద్దాం. అరుణగిరి 44 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఈ 44 పాయింట్స్ అన్నీ కూడా మనసారా చూసుకుని అనుభూతి చెంది రావాలి అంటే మాత్రం 6 నుంచి 8 గంటలు పడుతుంది. మాకైతే 6 గంటలు పట్టింది. అన్నీ వెతుక్కుని చూసుకునేసరికి అంత టైం పడుతుంది. ఈ 44 ఎనర్జీ పాయింట్స్ దగ్గరగానే ఉంటాయండి. కాకపోతే బోర్డ్స్ ఎక్కువ తమిళ్లోనే ఉంటాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడ ఏది ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అన్ని ఎనర్జీ పాయింట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు మ్యాక్సిమం 4 గంటల్లో పూజ చేసుకొని రావచ్చు. గిరి ప్రదక్షిణలో శక్తి బిందువుల్ని చూడకుండా అష్టలింగాలు, మోక్ష మార్గం లాంటి మెయిన్ టెంపుల్స్ కవర్ చేసుకొని రావడానికైతే 2 నుంచి 3 గంటలు పడుతుంది.
మన ఓపిక బట్టి టైం అయితే మారుతుందండి. అదే ఆటో అయితే గంటలోపే పూర్తయిపోతుంది. గిరి ప్రదక్షిణ చేసే అప్పుడు పాటించవలసిన నియమాలు. మొదటిగా చెప్పులు లేకుండా నడవాలండి. షుగర్ పేషెంట్లు కానీ, లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు కానీ చెప్పులు వేసుకోవచ్చండి. కుదిరితే మాత్రం ఖచ్చితంగా చెప్పులు లేకుండా నడవడానికి చూడండి. గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సమయం కూడా అరుణాచల శివ, అరుణాచల శివ అని శివస్మరణ చేసుకుంటూ ఉండాలి. గిరిపైన గల ఔషధి మొక్కల ప్రభావం వల్ల శరీరానికి, శివ స్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణ చేసే అప్పుడు గిరి మన కుడి చేతి వైపు ఉండేలా చూసుకోవాలి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఉపవాస దీక్షలు లాంటి నియమాలు ఏమీ లేవు. గిరి ప్రదక్షిణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లగేజ్ ఎక్కువగా లేకుండా చూసుకోండి. నడిచే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మార్గం మధ్యలో ఫుడ్ అయితే దొరుకుతుంది, కానీ రాత్రిపూట అయితే ఫుడ్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటాయి. కుదిరితే తప్పకుండా రాగి అంబల్ ట్రై చేయండి, చాలా బాగుంది. టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాళ్ళు నొప్పులు అనిపిస్తే దారిలో మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. కర్పూరం బిళ్ళల ప్యాకెట్ అయితే ఒకటి కొనుక్కొని పెట్టుకోండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ మార్గంలో వచ్చే గుడులలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది. కాబట్టి కర్పూరం బిళ్ళలు అక్కడే వెలిగించి స్వామివారికి నివేదించవచ్చు. ప్రతి చోటు దీపం కూడా పెట్టుకోవచ్చండి, మీ ఇంట్రెస్ట్ బట్టి చేయండి. నాకైతే కర్పూరం బిళ్ళలు చాలా కన్వీనియంట్గా అనిపించాయి. దారిలో షాప్స్లో దొరుకుతాయండి. తరువాత గిరి ప్రదక్షిణ గురించి చూద్దామండి. అరుణాచల గిరి ఒక శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. శ్రీచక్రానికి ఎలా 44 శక్తి బిందువులు ఉంటాయో, ఈ అరుణాచల గిరి చుట్టూ కూడా 44 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. నార్మల్గా గిరి ప్రదక్షిణ చేసిన దానికంటే ఈ 44 ఎనర్జీ పాయింట్స్ని చూసుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎంతోమంది గిరి ప్రదక్షిణ ప్రారంభించి అనేక కారణాలతో మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. కాబట్టి మొదట రాజగోపురం వద్ద దీపం పెట్టి ఆ విఘ్నేశ్వరుడికి మరియు శివయ్యను మనసులో భావించి గిరి ప్రదక్షిణ ఏ విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని సంకల్పం చేసుకునే ప్రారంభించండి. తరువాత 44 ఎనర్జీ పాయింట్స్లో మొదటి ఎనర్జీ పాయింట్ అరుణాచలేశ్వరుడి ఆలయంలోని బ్రహ్మతీర్థం మరియు బ్రహ్మలింగం. అరుణాచలేశ్వరుడి ఆలయం ఉదయం 5:30 నుండి సాయంత్రం 9:30 వరకు ఉంటుందండి. మధ్యలో 12 నుండి 3 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. బ్రేక్ టైమింగ్స్ భక్తుల రద్దీ బట్టి మారుస్తూ ఉంటారు. ఆలయం ఓపెన్లో ఉండే టైంలో మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఈ బ్రహ్మలింగాన్ని చూడడానికి ఉంటుంది. లేదంటే మీరు బ్రహ్మలింగాన్ని మనసులో స్మరించుకుని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టండి. అరుణాచలేశ్వరుడి ఆలయంలో ఈ బ్రహ్మలింగం రెండో ప్రాకారంలో ఉంటుంది. మొదట రాజగోపురం, 2 వల్లాల గోపురం వస్తాయి. ఈ వల్లాల గోపురం దాటగానే ఎడమవైపు బ్రహ్మతీర్థం ఉంటుంది. దీని ఎదురుగానే బ్రహ్మలింగం ఉంటుంది. త్వరలోనే అరుణాచలం టెంపుల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియో పెడతానండి. ఈ పాయింట్ చూసుకొని రాజగోపురం నుండి బయటకు వచ్చి కొంచెం దూరం స్ట్రైట్గా వస్తే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ కుడివైపు నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తాము. తరువాత పాయింట్ ఇంద్రలింగం అండి. ఇది జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇది రెండవ ఎనర్జీ పాయింట్. ఇది షాప్స్కి మధ్యలో ఉంటుంది. ఇంద్రుడు స్వయముగా బ్రహ్మహత్య పాపం నుండి బయటపడడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. బృహస్పతి అయిన గురువుని అవమానించటం వల్ల ఒకసారి, విశ్వరూపుడు అనే గురువుని చంపడం వల్ల ఒకసారి, 2 సార్లు బ్రహ్మహత్య పాపం అంటుకుంటుంది ఇంద్రుడికి. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని సేవించుకుంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి, ఆరోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయువును కూడా ఇస్తుంది. మూడవ ఎనర్జీ పాయింట్ అగ్నిలింగం మరియు అగ్నితీర్థం. మీకు రూట్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఉన్న లొకేషన్ నుండి అగ్నిలింగం తిరువన్నామలై అని కొట్టండి, రూట్ వస్తుంది. ఏం కొట్టాలో స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ముందే కుడివైపు అగ్నితీర్థం వస్తుందండి. ఇదే అగ్నితీర్థము. కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాల్లో కుడివైపున ఉండే ఏకైక శివలింగం అగ్నిలింగం వస్తుంది. ఇది ఒక చిన్న సందులోకి ఉంటుందండి. ఈ లింగాన్ని సేవిస్తే ప్రమాదాల నుండి తప్పిస్తుంది, కుజదోషాలు తొలగుతాయి అంటారు. ఈ లింగం ఆగ్నేయం దిక్కున ఉంటుంది. ఇంటికి ఆగ్నేయం నందు ఏమైనా దోషాలు ఉంటే ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల తొలగుతాయి. ఈ లింగం దగ్గర పూజారి గారే రుద్రాక్ష మాలలు కూడా అమ్ముతున్నారు, ట్రై చేయండి. తరువాత ఎనర్జీ పాయింట్ శేషాద్రి స్వామి ఆశ్రమం. శేషాద్రి స్వామి వారు కామాక్షి అమ్మవారి స్వరూపంగా పుట్టినవారు. ఈయనే ఆ శేషాద్రి స్వామివారు.
ఈయన అవధూత స్వరూపంలో ఉండేవారు. చూసేవాళ్ళు అంతా పిచ్చివాడు అనుకునేవారు. ఇప్పుడు టోపీ అమ్మని అందరూ ఎలా పిచ్చిది అనుకుంటున్నారో ఈయన్ని కూడా అలాగే అనుకునేవారట. కానీ ఆయన చేసిన మహిమలు ఎన్నో ఉన్నాయి ఈ అరుణాచలంలో. ఈ ఆశ్రమంలోనే శేషాద్రి స్వామివారి సమాధి ఉంది. ఇది రమణ మహర్షి వారు దగ్గరుండి కట్టించారట. శేషాద్రి స్వామివారి ఆశ్రమాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపు ఇలా రోడ్డు మీద దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. ఇది 5వ ఎనర్జీ పాయింట్. ఇది చాలా పురాతన ఆలయం. ఇది దాదాపుగా 1700 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంది. స్వామివారు అలంకారంతో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. 2 కళ్ళు సరిపోలేదు స్వామిని చూడ్డానికి, అంత బాగున్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తూ మానసికంగా దర్శించుకోండి. దక్షిణామూర్తి అంటే శివుడు పార్వతుల సమైక్య రూపం. పరమశివుని జ్ఞాన గురువు అవతారం. అందరు గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే అన్నీ బోధిస్తారట. స్వామిని సేవిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని అంటారు. తరువాత 6వ పాయింట్ రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ రమణ మహర్షి సమాధి మరియు ఆయన తల్లిగారి సమాధి ఉంటాయి. చూసి నమస్కారం చేసుకోండి. ఈ ఆశ్రమంలో చూడటానికి ఇంకా చాలా ఉన్నాయి. కానీ గిరి ప్రదక్షిణ లేట్ అవుతుంది కాబట్టి చూడాలి అనుకునే వాళ్ళు మళ్ళీ వచ్చి చూడండి. 7వ పాయింట్ రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా కొంచెం ముందుకు వెళ్తే గణపతి ఆలయం ఉంటుంది. ఇదే 7వ ఎనర్జీ పాయింట్. ఇలా కటకటాల్లో ఉంటుంది. ఇక్కడ మీనాక్షిదేవి, సుందరేశ్వరుడు, వినాయకుడు ఉంటారు. ఈ ఆలయం గొప్పతనం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న అరుగు మీద శివపార్వతులు వృద్ధ రూపంలో వచ్చి కావ్యకంఠ గణపతి మునికి ఆయన తమ్ముడికి ఇక్కడే ఆహారం పెట్టారు. తరువాత శివపార్వతులు మీనాక్షి సుందరేశ్వరుగా ఇక్కడే వెలిశారు. ఈ కావ్యకంఠ గణపతి ముని మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో కలువరాయి అనే గ్రామంలో జన్మించారు. ఎంత అదృష్టం కదండి కావ్యకంఠ గణపతి మునికి. సాక్షాత్తు ఆ పార్వతీదేవి చేతి భోజనం తిన్నారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే కుడివైపు ద్రౌపది టెంపుల్ వస్తుందండి. పాండవులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు అని చెప్తారు. ఇది పాడుబడిపోయింది. ఇక్కడికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. గణపతి ఆలయానికి యమలింగానికి మధ్య నడిచేటప్పుడు మనసులో తలుచుకుంటారు అని చెప్తున్నాను. లేదు పాడుబడినా కూడా చూడాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ద్రౌపది అమ్మన్ అండ్ పాండవాస్ టెంపుల్ తిరువన్నామలై తమిళనాడు అని కొట్టండి వస్తుంది. తరువాత యమలింగం అండి. ఇది 9వ ఎనర్జీ పాయింట్. పూర్వం మార్కండేయుడు యముడి రాక చూసి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. యముడు మార్కండేయుణ్ణి చంపడానికి యమపాసం విసురుతాడు. ఆ యమపాసం శివలింగానికి తగులుతుంది. వెంటనే ఆ లింగం నుండి శివుడు ప్రత్యక్షమై ఎడమకాలితో యముణ్ణి తంతారు. తరువాత యముడు పశ్చాత్తాపపడి పరమేశ్వరుడి భక్తుడిపై నేను యమపాసం వేశానా అని బాధపడి శివాపచారం తొలగించుకోవడానికి అరుణగిరికి ప్రదక్షిణ చేసుకుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇదే అండి ఆ శివలింగం. ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని సేవిస్తే ప్రమాదాలు బారిన పడకుండా అకాల మరణాలు సంభవించకుండా ఉంటాయి. ఈ ఆలయంలో కూర్చుని అంగారక రుణ విమోచన స్తోత్రం చేస్తే రుణ బాధలు తొలగుతాయని చెప్తారు. తరువాతది పృథ్వీనంది. ఇది 10వ పాయింట్. ఇది రోడ్డు పక్కనే ఇలా మండపంలో ఉంటుంది. కుదిరితే ఇక్కడ ఖచ్చితంగా దీపం పెట్టండి. మేమైతే కర్పూరం వెలిగించాము. అరుణాచల గిరి చుట్టూ శక్తివంతమైన 8 లింగాలు ఉన్నట్టే చాలా శక్తివంతమైన 8 నందులు ఉన్నాయి. అందులో ఇది మొదటిది. అలాగే పంచభూత నందులు కూడా ఉన్నాయి. ఇది పృథ్వీనంది అనగా భూమి. అష్టనందుల్లో అన్నీ కూడా అరుణాచల పర్వతమే శివుడు కదా, ఆయన వైపే చూస్తూ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు 2గా విడిపోతుంది. కుడి చేతి వైపు గిరిప్రదక్షిణ మార్గంలో పేవ్మెంట్ పైన వాలమూరి గణపతి ఆలయం ఉంటుంది. ఇది 11వ పాయింట్. కోరిన కోరికలను వెంటనే తీర్చగల గణపతి ఈయన. తరువాత కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ దుర్వాస మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఇది 12వ ఎనర్జీ పాయింట్. అందరికీ తెలిసే ఉంటుంది దూర్వాస మహర్షికి కోపం ఎక్కువ. కానీ ఇక్కడ దూర్వాస మహర్షి విగ్రహం చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని కుంతీదేవి ప్రతిష్ఠించారు. ఇక్కడ వేప చెట్టుకి పసుపు తాడు కడతారు. అలా కడితే వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడ వారి నమ్మకం. ఇక్కడ రాళ్ళని పేరిస్తే ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు అని చెప్తారు. తరువాతది నందిముఖ దర్శనం. దుర్వాస మహర్షి ఆశ్రమం నుండి ముందుకు రాగానే ఫుట్పాత్ మీద ఎల్లో కలర్ సర్కిల్ వేసి ఉంటారు. ఇక్కడ నిలబడి చూస్తే రాళ్లతో ఏర్పడిన నందిముఖం కనిపిస్తుంది. దీనినే నందిముఖ దర్శనం అంటారు. ఇది 13వ పాయింట్.
అరుణాచల పర్వతమే శివుడు కదండి. మరి కొండ మీద నంది లేకపోతే ఎలా అని ఆ శివయ్యే ఇలా సృష్టించారేమో అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంది ఈ నందిముఖ దర్శనం. మంచి జూమ్ కెమెరా ఉంటే ఇంకా బాగా చూపించేదాన్ని. మీరు అరుణాచలం వెళ్తే ఇది మాత్రం మిస్ కాకుండా చూడండి. తరువాత అప్పు నంది. ఇది ఫుట్పాత్ మీద ఎడం వైపు ఉంటుంది. ఇది 14వ పాయింట్ అండి. పంచభూత నందులు ఉన్నాయి కదా, అందులో ఇది జలనంది. అప్పు అంటే జలం అని అర్థం. ఈ నంది కొమ్ముల నుండి గిరిని దర్శించుకుంటే దానిని మిత్రచారు దర్శనం అంటారు. ఈ నందిని సేవిస్తే పోగొట్టుకున్న ధనం, వస్తువులు, స్నేహితులు, బంధువులు అన్నీ తిరిగి వస్తాయని చెప్తారు. తరువాత శోణతీర్థం అండి. ఇది రోడ్కి కుడివైపు ఉంటుంది. శివుడు మొట్టమొదట ఎర్రని అగ్నిస్తంభంలా రాగానే ఈ తీర్థం ఆవిర్భవించింది. ఈ శోణతీర్థం అంటే సాక్షాత్తు శివ జటాజూట గంగగా పిలుస్తారు. ఇది క్లోజ్లో ఉందండి. ఈ తీర్థంలో స్నానం ఆచరించినట్టు మనసులో అయినా స్మరించుకోండి. ఇక్కడ 2 నందులు ఉన్నాయి. 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇక్కడ ఉన్న గుడిలో వినాయకుడిని జ్యోతి వినాయకుడు అని పిలుస్తారు. దీనికి ఎదురుగానే కాటు శివ ఆశ్రమం ఉంటుందండి. ఇది 16వ ఎనర్జీ పాయింట్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఇక్కడ కాటు శివ అనే మహర్షి తపస్సు చేసుకున్న గుహ, ఆయన సమాధి ఉంటాయి. జస్ట్ నమస్కారం చేసుకుని రండి. ఈ కాటు శివ ఆశ్రమం నుండి అరుణగిరిని చూస్తే సోమస్కందమూర్తిగా కనిపిస్తారు. అంటే 3 శిఖరాలుగా కనిపిస్తుంది. ఒకటి శివుడు, ఒకటి పార్వతి, మూడవది కుమారస్వామి. కానీ చెట్లు బాగా అడ్డుగా ఉన్నాయండి. గిరి సరిగా కనిపించటం లేదు. ఈ కాటు శివ ఆశ్రమం దగ్గరే మా అదృష్టం కొద్దీ టోపీ అమ్మ కనపడ్డారు. మీరు కూడా చూసేయండి టోపీ అమ్మని. టోపీ అమ్మ 365 రోజులు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారట. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు టోపీ అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తారు అని ఇక్కడ లోకల్ పీపుల్స్ చెప్తున్నారు. ఎండైనా వానైనా ఒక్కరోజు కూడా గిరి ప్రదక్షిణ చేయడం ఆపరంట. తరువాత కొంచెం ముందుకు వెళ్తే ఎడమవైపు ఫుట్పాత్ పైన మరీ అమ్మన్ టెంపుల్ ఉంటుంది. ఇది 17వ ఎనర్జీ పాయింట్. చాలా శక్తివంతమైన అమ్మవారు, సంతాన ప్రదాత, ఆరోగ్య ప్రదాత. తరువాత తేయునందండి. ఇది కూడా లెఫ్ట్ సైడ్ ఫుట్పాత్ పైనే చిన్న మండపంలో ఉంటుంది. ఇది 18వ ఎనర్జీ పాయింట్. ఇక్కడ నుండి గిరిని చూస్తే చతుర్ముఖ దర్శనం చేసుకోవచ్చు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని చేయటానికి కావలసిన జ్ఞానాన్ని ఇక్కడే తపస్సు చేసి పొందారు అని చెప్తారు. తరువాత నైరుతి లింగం. ఇది 19వ ఎనర్జీ పాయింట్. రాక్షసరాజు నైరుతి ప్రతిష్ఠించారు. పూర్వం పింగాక్షుడు అనే బోయవాడు ఉండేవాడు. ఈయన గొప్ప శివభక్తుడు. దొంగల నుండి బాటసారుల్ని కాపాడే అప్పుడు ఆయన చనిపోతాడు. చనిపోయే ముందు శివా, నేను మంచి పని చేస్తూ చనిపోబోతున్నాను, నన్ను కాపాడు అని ప్రార్థిస్తాడు. తరువాతి జన్మలో ఆ బోయవాడే నిరుతి అనే రాక్షసుడుగా పుట్టి కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి నైరుతి దిక్కుకి అధిపతి అయ్యాడు. ఆయనే ఈ అరుణాచలంలోనూ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని సేవిస్తే రాక్షస దుష్ట గ్రహబాధలు అన్నీ తొలగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఈ లింగాన్ని దర్శించుకుంటే తెలుసో తెలియకో దొంగతనాలు చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ లింగం దాటగానే మాకు నెమలి కనిపించింది. నేను ఇంతకుముందు చాలాసార్లు నెమలిని చూశానండి. కానీ అరుణాచలం మహత్యమో ఏమో కానీ ఇక్కడ చూసినప్పుడు మాత్రం అది నెమల్లా నాకు కనపడలేదు. కుమారస్వామి వాహనం అనే స్పృహలోనే ఉన్నాను. కుమారస్వామి అనుగ్రహం నాపై ఉన్నట్టుగా అనిపించింది. రెట్టింపు ఆనందంతో గిరి ప్రదక్షిణ చేయగలిగాను. తరువాతది అధిర్నేర్ అన్నామలై టెంపుల్. ఇది 20వ పాయింట్ అండి. దీనినే ఆకాశ శివాలయం అని కూడా అంటారు. దీనిని నారదుడు ప్రతిష్ఠించారు అని కొందరు చెప్తారు. ప్రమాణాలైతే ఏమీ లేవండి. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే తమిళవారి ఉగాది నాడు సరిగ్గా సూర్యుడి మొదటి కిరణాలు వచ్చి ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పడతాయి. ఇక్కడ నుండి గిరిని చూస్తే శివశక్తి దర్శనం అవుతుంది. అంటే 2 శిఖరాలుగా కనిపిస్తాయి. ఒకటి శివుడు, ఇంకొకటి పార్వతి. తరువాత ఆకాశనంది. ఇది 20వ పాయింట్. ఇది కూడా ఫుట్పాత్ పైనే చిన్న మండపంలో ఉంటుంది. పంచభూత నందుల్లో ఇది ఆకాశనంది. తరువాతది పళని ఆండవార్ ఆలయం. 22వ పాయింట్. ఇక్కడ కుమారస్వామి స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వయంగా ఆ కుమారస్వామి దండపాణి రూపంలో వచ్చి తపస్సు చేసి వెలిసిన ప్రదేశం. తరువాత రాజరాజేశ్వరి ఆలయం ఉంటుంది. ఇది 23వ పాయింట్. మహిషాసురుడిని సంహరించాక తనంత తాను వచ్చి స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది.
ఇక్కడే పార్వతీదేవి రాజరాజేశ్వరి దేవిగా వెలిశారు. ఇక్కడ మూలవిరాట్ పాదాల దగ్గర సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠించిన కూర్మ మేరు యంత్రం ఉంది. ఈ యంత్రానికి ఆరాధన చేయించుకుంటే అన్ని మనోభీష్టాలను నెరవేర్చి ఆటంకాలని తొలగిస్తుందని పురాణాల్లో చెప్పబడినది. ఈ ఆలయంలో బయట దశమహావిద్యలు విగ్రహాలు కనిపిస్తాయి. వాటిని ఖచ్చితంగా చూడండి. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ నుండి గిరిని చూస్తే ఒక్క శిఖరంగా మాత్రమే కనిపిస్తుంది. అదే ఆ పార్వతీదేవి. తరువాత సింహనంది. ఇది 24వ పాయింట్. ఎడమవైపు రోడ్డుకి కొంచెం లోపల ఉంటుంది. రోడ్ నుండి ఇలా కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడే సింహతీర్థం ఉంటుంది. చాలా శక్తివంతమైన తీర్థం. కుదిరితే కొన్ని నీళ్లు చల్లుకొని రండి. ఇక్కడ కనిపిస్తున్నదే సింహనంది. తరువాత గౌతమ మహర్షి ఆశ్రమం. ఇక్కడే గౌతమ మహర్షి తపస్సు చేసుకునేవారట. సాక్షాత్తు పార్వతీదేవి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు. అంతటి శక్తి కలిగిన ప్రదేశం ఇది. ఈ ఆశ్రమం దగ్గరే వజ్రాంగదుడు అనే మహారాజు 3 సంవత్సరాలు శివుడికి తపస్సు చేసి ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసి శాపం నుండి విముక్తి పొందారు. శాపం ఏంటంటే ఈ వజ్రాంగదుడు పూర్వజన్మలో దేవలోకంలోని ఇంద్రుడు. ఇంద్రుడు ఒకసారి కైలాసంకి వచ్చాడు. శివుడు చిన్నపిల్లవాడి దిగంబర వేషంలో ఆ కైలాసంలో తిరుగుతూ ఇంద్రుని కంటపడ్డాడు. ఇంద్రుడు ఆ పిల్లవాడు మాట అనుకుని ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని చిన్న పిల్లవాడిపై వేయడానికి తీస్తాడు. పిల్లవాడి రూపంలో ఉన్న శివుడు హుం అనగానే ఇంద్రుడు చేయి స్తంభించిపోతుంది. ఈ పరమ పవిత్రమైన కైలాసంలో కనిపించే ప్రతి జీవి శివుడే అన్న జ్ఞానం నీకు లేదా? నువ్వు భూలోకంలో మానవుడిగా జన్మించు అని శాపం విధించారు. అలా శివుడి శాపం వల్ల వజ్రాంగదుడుగా భూలోకంలో జన్మిస్తారు. ఈ వజ్రాంగదుడి పూర్తి స్టోరీ వేరే వీడియో చేస్తానండి. ఈ వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది. తరువాత సూర్యలింగం. ఇది 26వ పాయింట్. దీనిని సూర్యభగవానుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆదిత్య హృదయం చదివితే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. తరువాత వరుణలింగం. ఈ లింగానికి అభిషేకం చేసిన జలాన్ని తాగితే చాలా రకాల రోగాల నుండి విముక్తి కలుగుతుంది. ప్రతి నెల త్రయోదశి నాడు ప్రదోష వేళ పూజ చేస్తారు. ఆ పూజ చేసిన విభూదిని ధరిస్తే మన పాపాలన్నీ పటాపంచలను చేస్తుంది. తరువాత ఆది అన్నామలై ఆలయం. ఇది 28వ పాయింట్. ఇది గిరివలం రోడ్ నుండి లోపలికి ఉంటుంది. మీకు రూట్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్లో ఆది అన్నామలై అనే లొకేషన్ పెట్టండి. రూట్ ఈజీ అవుతుంది. ఇదే మొదటి అరుణాచలేశ్వర ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళి మీరు కోరినా కోరకపోయినా అన్ని కోరికలను తీర్చేస్తారు. అంతటి భక్త వత్సలుడు ఈ స్వామి. ఈ లింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ నవదళ బిల్వవృక్షం కూడా ఉంది. దీనికి ఒక్కో బిల్వపత్రానికి 3 ఆకులు కాకుండా 8, 9, 10 ఆకులు ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు చూడండి. ఇది రాజగోపురం నుండి లోపలికి రాగానే ఎడంవైపు ఉంటుంది. ఇక్కడ నుండి గిరిని చూస్తే గజముఖ దర్శనం చేసుకోవచ్చు. గణపతి ముఖం తొండంతో కనిపిస్తుంది. తరువాత వాయులింగం. ఇది వాయవ్యం దిక్కున ఉంటుంది. ఇక్కడ పేరుకు తగ్గట్టే చల్లగా ఉంటుంది. ఈ లింగాన్ని సేవిస్తే రాహుకేతు దోషాలు తొలగుతాయి. తరువాత వాయునంది. పంచభూత నందుల్లో ఇది వాయునంది. ఇది ఫుట్పాత్ నుండి కొంచెం లోపలికి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తేనే కనిపిస్తుంది. ఇదైతే ప్రజెంట్ మూసేసి ఉందండి. ఇది 30వ ఎనర్జీ పాయింట్. తరువాతది భగవాన్స్ బ్రిడ్జ్ అండి. దీనినే రమణాస్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది ఫుట్పాత్ పైన ఇలా రాసి ఉంటుంది చూడండి. రమణ మహర్షి ఇక్కడ నుండి గిరిని చూస్తూ కాసేపు ఇక్కడే ధ్యానం చేసుకునేవారు. ఇక్కడ నుండి గిరిని చూస్తే దక్షిణామూర్తి ఉండే పెద్ద వటవృక్షం కనిపిస్తుందని అంటారు. అందుకే రమణ మహర్షి ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేవారట. మనలాంటి వాళ్ళకైతే ఇది ఏం కనిపించటం లేదండి. తరువాత చంద్రలింగం. ఈ లింగాన్ని సేవిస్తే మానసిక వేదాన్ని తొలగిస్తుంది. ఇది 32వ పాయింట్ అండి. తరువాతది లోపాముద్ర అగస్త్య ఆశ్రమం. ఇది 33వ పాయింట్. ఇది రోడ్ పాయింట్లోనే ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నంది గుడిలో శివలింగాన్ని కాకుండా అరుణగిరి వైపు తిరిగి ఉంటుంది. ఎందుకంటే అరుణగిరే శివుడై ఉన్నాడు కదా. ఇక్కడ అగస్త్య మహర్షి 6 నెలలు తపస్సు చేశారు. ఇక్కడ 27 నక్షత్రాలకి 27 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ నుండి గిరిని చూస్తే శివశక్తి ఐక్య స్వరూపంగా కనిపిస్తుంది. 2 శిఖరాలు కలిసినట్టుగా కనిపిస్తుంది.
తరువాతది అధికార నంది. ఇది 34వ ఎనర్జీ పాయింట్. ఈ నంది ఎడమవైపు ఫుట్పాత్ నుండి లోపలికి ఉంటుంది. ఇక్కడ నంది చెవిలో మన గోత్ర నామాలు చెప్తే గిరి ప్రదక్షిణ చేసిన పూర్తి ఫలితం వస్తుంది అని చెప్తారు. కానీ ఇది క్లోజ్లో ఉందండి. తరువాత కుబేరలింగం. ఇది 35వ పాయింట్. సాక్షాత్తు లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసి లింగాన్ని ప్రతిష్ఠించి కుబేరుడికి అప్పచెప్పి ఈ లింగాన్ని సేవించిన వాళ్ళకి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు అని కుబేరుడికి లక్ష్మీదేవి చెప్పారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ లింగానికి అలంకరణ కూడా లక్ష్మీ కళ ఉట్టిపడినట్టుగా ఉంటుంది. తరువాత ఇడుక్కి పిల్లయార్. ఇక్కడ సన్నటి మార్గం ఉంటుంది. దీనినే మోక్ష మార్గం అని కూడా అంటారు. ఎంత లావుగా ఉన్నా సరే ఈ మార్గంలో నుండి బయటికి వచ్చేలా దీనిని డిజైన్ చేశారు. దీనిలో నుండి దూరి వస్తే విశేషమైన ఫలితం అని చెప్తారు. ఇడైకాటు సిద్ధర్ అనే సిద్ధుడు 2 యంత్రాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. మనం ఈ మోక్ష మార్గం నుండి వచ్చే అప్పుడు ఈ 2 యంత్రాలను తాకుతూ వస్తాము. దీనివల్ల గిరి ప్రదక్షిణ చేయటం వల్ల వచ్చిన అలసట అంతా కూడా పోతుంది. చిన్న టిప్ ఏంటంటే ఈ మార్గంలో నుండి వచ్చే అప్పుడు మీ బాడీని అడ్డంగా కాకుండా నిలువుగా ఒక వైపుగా పెట్టి రావాలండి. తరువాత పంచముఖ దర్శనం. ఇది రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ నుండి గిరి పంచముఖ దర్శనంలో కనిపిస్తుందండి. శివయ్యకి 5 ముఖాలు ఉంటాయి కదండి, వాటికి ప్రతీకగా 5 శిఖరాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ చెట్లు అయితే అడ్డుగా ఉన్నాయి. నాకు 3 శిఖరాలే కనిపించాయండి. అలాగే ఇక్కడ పంచముఖాలకు పంచలింగాలు ఉన్నాయి. పైన శివుడు పద్మాసనం వేసుకుని కూర్చున్నట్టు శివలింగం ఉంటుంది. చాలా రమణీయంగా ఉంటుంది. ఇక్కడ ఆరాధించగలిగితే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగిస్తుంది. తరువాత ఊసిలింగం. ఇది 38వ పాయింట్. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే ఉంటుంది. ఊసి అంటే సూది అని అర్థం. ఇక్కడ లింగం సూదిలాగా పొడవుగా ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సాక్షాత్తు పార్వతీదేవి శివుడి కోసం ఒంటి కాలు మీద ఈ సూది ఆకారంలో ఉండే శివలింగంపై తపస్సు చేశారు. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. తరువాత పచ్చయమ్మన్ కోవెల్. ఈ ఊసిలింగానికి కొంచెం పక్కనే సందులోకి వెళ్తే పచ్చయమ్మన్ ఆలయం ఉంటుందండి. ఇది చాలా శక్తివంతమైన దేవాలయం. పేరుకు తగ్గట్టే పార్వతీదేవి ఇక్కడ పచ్చగా శ్యామలాదేవి అవతారంలో ఉంటారు. గౌతమ మహర్షి ఆశ్రమానికి పార్వతీదేవి వచ్చినప్పుడు మీరు ఇక్కడే అరుణాచలంలోనే వెలియండి అని అడిగితే అమ్మ ఇక్కడికి వచ్చి వెలిశారు. ఇక్కడ నుండి గిరిని చూస్తే ఒక్క శిఖరమే కనిపిస్తుంది. పక్కనే అమ్మవారి దేవాలయం. చూడటానికి పార్వతీ పరమేశ్వర్లు పక్కపక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ ఆకుపచ్చ కుంకుమని కొనుక్కొని అమ్మకి అర్చన చేయించుకుని మనం ఇంటికి తెచ్చుకొని రోజు పెట్టుకుంటే సౌభాగ్యం నిలుస్తుందని చెప్తారు. ఈ పచ్చ కుంకుమ గుడి ఎదురుగా షాప్స్లోనూ గుడిలో కూడా అమ్ముతున్నారండి. మేమైతే అమ్మవారి పచ్చ రంగు అంటే ఇష్టమని అమ్మ కోసం ఇంటి నుండి పచ్చ రంగు చీర తెచ్చాము. మిగతావి ఇక్కడ షాప్స్లో కొన్నాము. పచ్చ జాకెట్టు, గాజులు, పసుపు కుంకుమ తీసుకున్నాము. ఇక్కడ షాప్స్లో శారీస్ కూడా అమ్ముతున్నారు. ఈ గుడి లోపల 14 మునీశ్వరుల పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. ఈ గుడి లోపలికి ఉండటం వల్ల ఎవరూ రారండి, ఎక్కువ లోకల్సే వస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ పార్వతీదేవే ఇక్కడికి వచ్చి వెలిసింది అని తెలిసాక ఎంత లోపలికి ఉన్నా ఎంతో దూరం నుంచి వచ్చిన మనం దర్శించుకోకపోతే ఎలా అండి? కాబట్టి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. తరువాత బయటకి వచ్చి గిరివలం రోడ్లో ముందుకు వెళ్తే జంక్షన్ లాగా వస్తుందండి. రోడ్ బైఫర్కేషన్ వస్తుంది. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి కాకుండా పక్కనే ఉన్న చిన్న రోడ్లోకి వెళ్ళండి. ఈశాన్య లింగం వస్తుంది. అష్టలింగాల్లో ఈశాన్య లింగం చాలా గొప్పది. ఈశాన్య దిక్కున ఉంటుంది. కుబేరుడు కోరికపై సాక్షాత్తు శివుడు తనంతట తాను స్వయంభూగా వెలిసిన లింగం ఇది. ఇది 40వ ఎనర్జీ పాయింట్ అండి. తిరుమలలో మాదిరి ఇక్కడ కూడా నిరంతరం వెలిగే దీపం ఉంటుంది. దానం చేసిన తర్వాత అయ్యో ఎందుకు చేశామో అని పశ్చాత్తాపపడితే వచ్చే పాపం ఈ లింగాన్ని దర్శించి పూజిస్తే పోతుంది. పసుపు పచ్చని పూలు, చామంతి పూలు కానీ ఇక్కడ ఇస్తే కార్తీక పౌర్ణమి నాడు 2 కిలోల బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ లింగాన్ని సేవిస్తే సంసారంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి. తరువాత 41వ ఎనర్జీ పాయింట్. ఈశాన్య లింగానికి పక్కనే ఒక ఆలయంలా ఉంటుంది. అందులో యజమాన నంది ఉంటుందండి. ఈశాన్య నంది అని కూడా అంటారు. ఇది కూడా క్లోజ్లోనే ఉందండి.
తరువాత ఈశాన్య లింగం నుండి మెయిన్ రోడ్లో దుర్గాదేవి ఆలయం ఉంటుంది. మీకు రూట్ తెలియకపోతే మ్యాప్స్లో దుర్గై అమ్మన్ కోవిల్ తిరువన్నామలై అని కొట్టండి. ఎంట్రన్స్లో సింహద్వారం ఈ విధంగా ఉంటుంది. ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకుని వెళ్ళండి. లోపల అన్నీ చూసి ఒళ్ళు జలజరిస్తుంది. ఇక్కడే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించారు. అతని మెడలో ఉన్న శివలింగం అమ్మవారి చేతికి అంటుకుపోతుంది. అప్పుడు అమ్మవారు కత్తితో ఒక పెద్ద కొండని ఖడ్గంతో కొడితే అక్కడ ఖడ్గతీర్థం ఏర్పాటయింది. శివలింగం మెడలో ఉన్నప్పుడు మహిషాసురుడిని సంహరించడం వల్ల వచ్చిన పాపాన్ని అమ్మవారు ఈ ఖడ్గతీర్థంలో స్నానమాచరించి తొలగించుకున్నారు. ఆ లింగం అమ్మవారి చేతి నుండి నీటిలోకి పడుతుంది. తరువాత అమ్మవారి ఆ లింగాన్ని ఖడ్గతీర్థం పక్కనే ప్రతిష్ఠించారు. దీనినే పాప వినాశన లింగం, పాప వినాశేశ్వరుడుగా పిలుస్తారు. మీరు ఈ ఖడ్గతీర్థం చూడాలి అనుకుంటే గుడిలో ఎంటర్ అయ్యాక ఎడమవైపు ఎత్తైన కొండ మీద మండపం ఉంటుంది. దాని పక్కనే గ్రిల్స్లో ఖడ్గతీర్థం ఉంటుంది. ఇది క్లోజ్ చేసే ఉన్నారండి. ఈ తీర్థంలో నీళ్లు తాగితే పాపాలు నశిస్తాయి అని చెప్తారు. పక్కనే మండపంలో పాపనాశన లింగం కూడా ఉంటుంది. సెంటర్లో కనిపించేది పాపనాశన లింగం. మనలాంటి వాళ్ళ మెడలో లింగం అంటే చిన్నగా ఉంటుంది, కానీ రాక్షసుడు పెద్దగా ఉంటాడు కదండి, వాడికి తగ్గట్టే ఆ లింగం కూడా కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ దీపదానం చేస్తే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇక్కడ ఖడ్గమాల స్తోత్రం చదివితే పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్తారు. కోరిన కోరికలు తీరుతాయని చెప్తారు. తరువాత పవళకుండ్రం, పవళ పర్వతంపై దేవాలయం ఉంటుంది. కొండపైకి వెళ్ళి దర్శించుకోవాలి. ఇది 43వ ఎనర్జీ పాయింట్ అండి. వెళ్ళలేని వారు కింద నుండే దండం పెట్టుకోండి. మెట్ల మార్గం ఈ విధంగా ఉంటుంది. ఈ పర్వతాన్ని దర్శించుకుంటే కుజదోషం తొలగుతుంది. కుజదోషం వల్ల పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటే కుజదోషం తొలగి పెళ్లి సక్రమంగా జరుగుతుందని చెప్తారు. తరువాత భూత నారాయణుడి ఆలయం, ఇది 44వ ఎనర్జీ పాయింట్. ఇది విష్ణుమూర్తి ఆలయం అండి. ఇది గిరివలంలో లాస్లో అరుణాచలేశ్వరుడి ఆలయానికి దగ్గరలో ఎడంవైపు ఉంటుంది. ఇక్కడ స్వామిని చూడటానికి బాలుడు రూపంలో ఉండి పెద్ద విగ్రహంలా దర్శనమిస్తారు. సర్వజ్ఞానంతో బిడ్డల్ని ప్రసాదించమని కోరుతూ పంచదారి మిఠాయి, తీపి పాయసంతో స్వామివారిని ప్రార్థిస్తారు. అరుణాచలేశ్వరుడికి భూతనారాయణుడు క్షేత్రపాలకుడుగా చెప్తారు.